కాంట్రాక్ట్ ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం మొదలగు పేర్లతో ఉన్న పర్మనెంటేతర కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 30వ తేదీన డిమాండ్స్ డే జరపాలని సిఐటియు అఖిల భారతం పిలుపు మేరకు సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ చెల్లించాల్సిన పిఎఫ్ వాటాను కార్మికుల వేతనాల నుండే మినహాయిస్తున్నారని విమర్శించారు. విపరీతంగా పనిభారం పెంచారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు డిఎం, డిపిటిఓ వేధింపులు గురిచేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఆమ్దలవలస రాఘోలు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎండనక వాననక పనిచేస్తున్న రోజుకు 300కు మించి వేతనం ఇవ్వడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని కోరితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీబీఎస్ఎల్ హమాలీలకు ఎగుమతి కూలీ రేట్లు 9 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల వరకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికుల కంటే ఎక్కువ కష్టం చేసి తక్కువ జీతం పొందేవారని, కష్టపడి పనిచేసిన అతి తక్కువ జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలదే బాధ్యతని అన్నారు. ఇప్పటికే తీర్పు ఇచ్చింది. అందుకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా కనీస వేతనం 26,000 అమలు చేస్తూ చట్టం చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది కార్మికులు ఇప్పటికి కూడా రిటైర్ అయ్యేటప్పటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులతో రిటైర్ అవ్వడం వల్ల వాళ్ళకి పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ ఎటువంటి హక్కులు కూడా అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు మన ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే రాఘోలు రీసెర్చ్ పరిశోధన కేంద్రంలో కూడా ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయట్లేదు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ ఎటువంటి సెలవులు కూడా అమలు చేయకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు. అలాగే ఈరోజు హైర్ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్లకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయట్లేదు. కనీస వేతనాలు కూడా ఈరోజు ఏమైనా కొంతమంది అమలు చేస్తున్నా సరే ఇతర వేధింపులు డిపిఓ, డిపో మేనేజర్ నుండి వేధింపులు పెడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే నిర్దాక్ష్యంగా పని నుండి తొలగించడం, ఈ రకంగా వేధింపులు గురి చేస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్ల మీద ఈ రకంగా వేధింపులు గురి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి కనీస వేతనం అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు కార్మికుల్ని గత కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు తెగించి పనిచేసినప్పుడు కూడా పర్మనెంట్ చేయకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. అలాగే ఆప్కాస్లో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కానీ ప్రభుత్వం కానీ పరిష్కారం చేయని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి